తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మార్పు వెనుక కారణాలు ఏంటి? ఏడాదికి అధిష్టానం ఇన్ఛార్జ్ను ఎందుకు మార్చినట్టు? దీపదాస్ మున్షి పర్ఫార్మెన్స్ అనుకున్న స్థాయిలో లేదని వేటు వేశారా? లేక ఇంకేమైనా కారణాలున్నాయా? రాష్ట్ర నాయకత్వంతో ఆమెకు దూరం పెరిగిందన్న వార్తల్లో నిజమెంత? అదే ఆమెకు చేటు చేసిందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఏఐసీసీ. తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాలకు నూతన ఇన్ఛార్జీలను ప్రకటించింది హైకమాండ్. అయితే కేవలం ఏడాదిలోనే దీపదాస్ మున్షికి స్థానచలనం కల్పించడంపై భిన్నమైన వాదనలు తెరపైకి వచ్చాయి. 2023 డిసెంబర్లో రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన దీపదాస్ ఏడాది కాలం పాటు పనిచేశారు. ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట ఆమెను మార్చి కొత్త వారిని నియమించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేయటంలో దీపదాస్ ఫెయిల్ అయ్యారని హైకమాండ్ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చేరికల విషయంలో పార్టీ ముఖ్యులను, సీఎంను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం ఆమెపై ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో మున్షి సరిగా సమన్వయం చేయలేదని, ఆ కారణంగానే ఆశించిన ఫలితాలు రాలేదని హైకమాండ్ ఆమెపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ప్రభుత్వంలోనూ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఆమెకు సయోధ్య కుదరని కారణంగానే బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మున్షి తన పరిధిని దాటి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. పార్టీ వ్యవహారాలే కాకుండా ఇక్కడి కీలక అధికారులకు ఆమె నేరుగా ఫోన్లు చేయటం, పలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయటం, మంత్రుల శాఖాపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవటం కూడా చేశారని, దీంతో ఆమె తీరుపై పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదు చేశారని సమాచారం. పార్లమెంటు ఎన్నికల సమయంలో దీపదాస్ మున్షి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో, అలాగే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రాష్ట్ర నేతల మాట పెడచెవిన పెట్టి తన మార్కు చూపెట్టుకునేలా డెసిషన్ మేకర్లా వ్యవహరించారనే విమర్శలున్నాయి. గత కొద్ది నెలల నుంచి రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అనుకున్నట్టుగానే మున్షిని తప్పిస్తూ అధిష్టానం ప్రకటన చేసింది. ఇక తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా వస్తున్న మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్, రాహుల్ గాంధీ కోటరీ అనే పేరుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీనాక్షి నటరాజన్ 1999, 2002 వరకు రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్, 2002-2005 వరకు స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. 2008లో ఏఐసీసీ సెక్రటరీగా, 2009 మధ్యప్రదేశ్లోని మాండసౌర్ నుంచి ఎంపీగా గెలుపొందారు. పార్టీలో, కమిటీలో అనేక బాధ్యతలు నిర్వహించారు మీనాక్షి నటరాజన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేసిన అనుభవం ఉంది. తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ముందున్న సవాళ్లేంటనే చర్చ సాగుతోంది. బాధ్యతలు చేపట్టగానే ఆమె ముందున్న మెయిన్ టాస్క్ లోకల్ బాడీ ఎన్నికలు. ఈ బాధ్యతల్ని అధిష్టానం ఆమెపై ఉంచింది. పార్టీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపాల్సి ఉంది. వీటితో పాటు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల ఎపిసోడ్ ఆమె ముందున్న మరో బిగ్ టాస్క్. నేతల్ని వ్యక్తిగతంగా కలిసి అందరి సమస్యలు తెలుసుకుని అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉందనేది నేతల మాటగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య కొన్ని వివాదాలున్నాయి. వాటిని సరిదిద్దుతూనే కొన్ని అంశాల్లో ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉందనే చర్చ సాగుతోంది. ప్రభుత్వానికి, టీపీసీసీకి మధ్య వారధిగానూ ఆమె సేవలు అత్యంత కీలకం కానున్నాయనేది పొలిటికల్ వర్గాల్లో సాగుతున్న చర్చ. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూనే ప్రభుత్వ పథకాలను పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయటం లాంటివి కూడా కీలకంగా మారనున్నాయి. ఎప్పటికప్పుడు సమన్వయంతో కార్యాచరణ రూపొందించడం కూడా కొత్త బాస్ ముందున్న టాస్క్గా తెలుస్తోంది. మరి రాహుల్ కోటరీ, పార్టీ లాయలిస్ట్గా, స్ట్రిక్ట్ నేతగా పేరున్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఎలా వ్యవహరిస్తారో చూడాలి.